మరి ఈ ఆఖరి ఎపిసోడ్లో ఆండాలు వేసిన రివర్స్ మైండ్ గేమ్ ఏంటి? ఆ కార్తిక్ గాడి బండారం ఎలా బట్టబయలు చేసింది? సొంత తల్లి చెల్లెలు చేసిన ద్రోహం తెలిసాక రమేష్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? ఈ గ్రాండ్ ఫినాలేలో విపులంగా చూద్దాం. కార్తిక్ వెళ్ళిపోయిన తర్వాత హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. రమేష్ కోపంగా ఆండాలు స్వప్నల బట్టలు 2 బ్యాగుల్లో కుక్కి వాళ్ల ముందు విసిరేస్తాడు. కనకం, కావ్య సోఫాలో దర్జాగా కూర్చుని ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆండాలు కన్నీళ్లను తుడుచుకొని చాలా గంభీరంగా నిలబడుతుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? మీ బట్టలు సర్దేశాను, తీసుకోండి. నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా మీకు లేదు. స్వప్నకి చదువు పేరుతో నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే బయట రోడ్ల మీద ఆవారాగాలతో లవ్ స్టోరీలు నడుపుతుందా? వాడిని తీసుకొచ్చి నా ఇంట్లోనే నాటకాలు ఆడిస్తుందా? దానికి నువ్వు నీ చెల్లెలన్న గుడ్డి ప్రేమతో నా బీరువాలోని ఆఫీస్ డబ్బులు దొంగిలించి మరీ ఎంకరేజ్ చేస్తావా? ఛీ, మీకెంత పొగరు, ఎంత కుళ్ళు బుద్ధి! మర్యాదగా ఈ బ్యాగులు తీసుకొని ఈ క్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నేను వెళ్ళను రమేష్ గారు. నా మీద, నా చెల్లెలి క్యారెక్టర్ మీద పడ్డ ఈ నింద నిజం కాదని నిరూపించే వరకు నేను ఈ గడప దాటే ప్రసక్తే లేదు. ఒకవేళ నేనిప్పుడు ఏడుస్తూ భయపడి ఈ ఇల్లు వదిలి వెళ్లితే ఈ దొంగతనం నేనే చేశానని, నా చెల్లెలు క్యారెక్టర్ లేనిదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టవుతుంది. కానీ మేము ఆ తప్పు చేయలేదు. నేను వెళ్ళను, ఇక్కడే ఉండి పోరాడతాను. చూసావా రమేషు, నీ పెళ్ళాం పొగరం అడ్డంగా దొరికిపోయినా ఇంకా బొకా ఎత్తుంది. నువ్వు గెంటేసినా ఎల్లనని గడప కతుక్కుపోతుంది. ఎంతైనా పల్లెటూరోళ్ళుగా ఈ సిటీలో ఇంత పెద్ద కంఫర్ట్ ఇల్లు, ఏసీ రూమ్లో వదిలి వెళ్ళడానికి మనసొప్పట్లేదు. దానికి మాటలతో చెబితే ఎందో దాన్ని మెడబట్టి గెంటేరా. ఆండాలు, నా ఓపికని పరీక్షించకు. సాక్ష్యం డైరెక్ట్గా మన ఇంటి గుమ్మం దాకా వచ్చి నా ముందే నిలబడి నువ్వు డబ్బులిచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పెళ్ళాడు ఆ కార్తిక్ గాడు. ఇంకే నిరూపిస్తావు నువ్వు? నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? వాడికంటే పెద్ద సాక్ష్యం ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే నా ప్రశ్న కూడా రమేష్ గారు. వాడు నిజంగానే నా చెల్లెలికి కాబోయే వాడైతే వాడికి నేను దొంగతనంగా డబ్బులిస్తే అలా అందరి ముందు డైరెక్ట్గా వచ్చి నా పేరెందుకు చెప్తాడు? ఒక అబ్బాయి ధైర్యంగా ఇంటికొచ్చి ఆండాలొదినా నాకు దొంగతనంగా 50,000 ఇచ్చిందని స్వయంగా భర్త ముందే చెప్తాడా? ఎవరైనా అంత అమాయకంగా దొరికిపోతారా? కొంచెం మీ ఆఫీస్ బుర్ర పెట్టి లాజిక్గా ఆలోచించండి రమేష్ గారు. వాడింటికొచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి కాదు, కావాలని నా మీద బురద జల్లడానికి. ఎవరో వాడికి డబ్బులిచ్చి వెనక్కుండి ఈ నాటకం ఆడించారు. అన్నయ్య, వదిన మళ్ళీ తన లాజిక్లతో నిన్ను బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తుంది. ఆ కార్తిక్ గాడు ఆవరగాడు అన్నావు కదా, వాడికి ఆ కామన్ సెన్స్ లేక నువ్వు అడగగానే భయపడి డైరెక్ట్గా చెప్పేసి ఉంటాడు. నువ్వు వదిన మాయ మాటలు నమ్మకో. రమేష్ గారు, నాకు కేవలం 24 గంటలు, ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి చాలు. రేపు ఉదయం కల్లా ఈ కార్తిక్ గాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో, వాడు ఎవరి మాటలు విని ఈ భయంకరమైన నాటకం ఆడాడో సాక్ష్యాలతో సహా మీ ముందు నిలబెడతాను. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరెలాగో నన్ను గెంటేశారు కదా, రేపుదయమే నేను శాశ్వతంగా విడాకుల కాగితాల మీద సంతకం చేసి నా చెల్లెల్ని తీసుకొని మరీ నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇది నా ప్రాణం ఎదొట్టు. విడాకులు కూడా ఇస్తావా? అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? సరే, రేపు ఉదయం 10 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నిజం నిరూపించలేకపోతే విడాకుల పత్రాలు నేనే రెడీ చేస్తాను. ఆలోపు నువ్వు నీ చెల్లెలు ఆ మూల ఉన్న గెస్ట్ రూమ్లో ఉండాలి. నా కంట పడొద్దు అని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఈ ఆండాలు మరీ ఇంత మొండిదేంటే 24 గంటల టైం అడిగింది. ఒకవేళ ఆ కార్తిక్ గాడిని ఎట్టగొట్ట పట్టుకొని నిజం గక్కిచ్చేతే నా పరువు బజార్న పడుద్ది. నా కొడుకే నన్ను అసహించుకుంటాడు. లేదు లేదు, ఈ రోజంతా నేను కార్తిక్ గాడికి ఫోన్ చేసి ఆడూర్లో ఎక్కడా కనిపించకుండా దాక్కోమని చెప్పాలి. సాక్ష్యమే దొరకనప్పుడు ఈ ఆండాలు రేపుదయం ఈ ఇల్లు వదిలిపెట్టక తప్పదు. మధ్యాహ్నం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కనకం, కావ్య ఇద్దరూ బాల్కనీలో కుర్చీలు వేసుకుని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆండాలు తన గదిలో నుంచి బాల్కనీ వైపు వస్తూ వాళ్ళ మాటలు వింటుంది. ఆమె అక్కడే ఒక గోడచాటున నిలబడి శ్రద్ధగా వింటుంది. అమ్మా, నీ ప్లాన్ సూపర్ అమ్మా. ఆ 50,000 రూపాయలు నువ్వు అన్నయ్య బీరువాల నుంచి తీసి ఎక్కడ దాచావో కానీ రమేష్ అన్నయ్యకి మాత్రం వదిన మీదే పక్కాగా డౌట్ వచ్చేసింది. ఆ కార్తిక్ గారు కూడా అద్భుతంగా నటించాడమ్మా. ఏకంగా మన ఇంటికి వచ్చేసి ఆ అన్నయ్య ముందే సినిమా డైలాగులు పేల్చేశాడు. ఆడికి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చేయచ్చు. రేపు ఉదయంతో ఆ ఆండాల పీడ, ఆ స్వప్న పీడ 2 మనకు వదిలిపోతాయి.
అవునే కావ్య, నా తెలివితేటలు ఎట్టాంటివో ఆ పల్లెటూరు దానికి ఇంకా అర్థం అవ్వట్లా. ఆ 50,000 రూపాయల కట్ట నేను నా పాత పట్టు చీరల మధ్యలో ఆ అట్టపెట్లో దాచాను. రమేష్ గాడికి జీవితంలో దొరకదది. ఇక కార్తీక్ గాడు అంటవా, ఆడికి అడ్వాన్స్గా 10,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఉదయం ఆండాలు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోగానే మిగతా 40,000 కూడా ఆడికి ఇస్తానని చెప్పా. ఆ డబ్బు కక్కుర్తి పడే రకం కాబట్టి ఎవరికి నిజం చెప్పడం. ఈరోజు ఆడిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని ఇందాకే ఫోన్లో వార్నింగ్ ఇచ్చా. ఇక ఆండాలు ఆడిని పట్టుకోవడం ఇంపాసిబుల్. గోడచాటున ఈ మాటలు విన్న ఆండాలు గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టవుతుంది. కాని ఆమె కళ్ళల్లో ఒక విపరీతమైన కోపము పట్టుదల కనిపిస్తాయి. దేవుడా, నా సొంత అత్తగారే నా కాపురంలో ఇంత భయంకరమైన నిప్పు పెట్టారా? మొన్న కావ్య ఆడిన దొంగతనం నాటకానికి బదులుగా ఏకంగా నా క్యారెక్టర్ మీద నింద వేశారా? నా చెల్లెల్ని రోడ్డుకి ఈడ్చారా? బీరువాలో డబ్బులు తీసింది వాళ్లే, ఆ కార్తిక్ గాడికి డబ్బులు ఆశ చూపింది వాళ్లే. నాకైతే పక్కాగా తెలిసిపోయింది. కానీ దీన్ని నా భర్తకెలా నిరూపించాలి? ఆ కార్తిక్ గాడికి మిగతా 40,000 ఇస్తానని అత్తమ్మగారు చెప్పారు కదా. వాడు ఖచ్చితంగా ఆ డబ్బుల కోసం రేపొస్తాడు. వాడి వీక్నెస్ డబ్బే కాబట్టి ఆ డబ్బుతోనే వాడిని వలలో బంధించాలి. నాకొక మంచి ప్లాన్ తట్టింది. సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది. ఆండాలు ఒక ఆటో మాట్లాడుకొని నేరుగా కార్తీక్ ఉండే బస్తీకి దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ తన ఫ్రెండ్స్తో కలిసి బండి మీద కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఆండాలు డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్తుంది. వాడిని చూడగానే ఆమెకు రక్తం మరిగిపోతుంది. కానీ చాలా కూల్గా నటిస్తుంది. ఏంటి వదినమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు? నన్ను ఫాలో అవుతూ వచ్చారా ఏంటి? మీరు ఎంత ట్రై చేసినా, నన్ను ఎంత బ్రతిమిలాడినా నేను నిజం చెప్పను. మీ అత్తగారు నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, దయచేసి వెళ్ళిపోండి. నిజం చెప్పమని నిన్ను బ్రతిమలాడడానికి నేను రాలేదు కార్తీక్. నీకు మా అత్తమ్మగారు ఎంత డబ్బు ఇస్తా అన్నారు? రేపు నేను ఇల్లు వదిలి వెళ్ళాక మిగతా 40,000 ఇస్తారు. అంతే కదా నీ డీల్? అవును, పక్కా డీల్. రేపు ఉదయం నా డబ్బులు నాకు వస్తాయి. అయినా నా డీల్స్తో మీకేం పని? మీరు వెళ్ళి రేపటికి మీ బ్యాగులు సర్దుకోండి. పిచ్చివాడా, నేను బ్యాగులు సర్దుకునేది రేపు ఊరికి వెళ్ళడానికి కాదు, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు కార్తీక్. ఒక అమాయకురాలి మీద నింద వేసి పెద్ద ఊరుతాడు నీ మెడకే చుట్టుకున్నావు. మా రమేష్ గారు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్. ఆయన బీరువాలో పెట్టిన ఆ 50,000 రూపాయలు మామూలు డబ్బులు కావు. ఆ కట్టలో ఉన్న ప్రతి నోటు సీరియల్ నెంబర్ని ఆయన తన కంప్యూటర్లో స్కాన్ చేసి నోట్ చేసి పెట్టుకున్నారు. నిన్ననే ఆ నెంబర్స్ అన్నీ ఆ పోలీస్ బాబాయ్కి వాట్సాప్లో పంపించేశారు. సీరియల్ నెంబర్సా? వాట్సాపా? పంపిస్తే ఏమవుతుంది? ఏమవుతుందా? వారం రోజుల్లో ఆ నెంబర్లున్న నోట్లు ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతాయో పోలీసులు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. ఒకవేళ ఆ నోట్లు బ్యాంకులో పడినా, ఏ షాప్ వాడు చూసినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్ అలారం మోగుతుంది. మా అత్తమ్మగారు బీరువాలో దొంగిలించిన ఆ 50,000 రూపాయల కట్టనే రేపు నీకు ఇవ్వబోతుంది. ఆ దొంగ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకున్న మరుక్షణం పోలీసులకి అడ్డంగా దొరికిపోతావు. దొంగతనం చేసినందుకు, సిటీలో ఫ్రాడ్ చేసినందుకు మినిమం 7 ఏళ్ల జైలు శిక్ష. కావాలంటే రేపు ఉదయం ఆ డబ్బులు తీసుకొని చూడు, నీ లైఫ్ ఎలా జైలు పాలవుతుందో చూద్దు గాని. ఆండాలు చెప్పిన సీరియల్ నెంబర్స్, అలారం లాజిక్కి కార్తీక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడికి చెమటలు పడతాయి. వాడు అచ్చమైన ఆవారాగాడు కాబట్టి పోలీసుల పేరు చెప్తేనే వాడికి వణుకొస్తుంది. అమ్మో, సీరియల్ నెంబర్స్ ట్రాక్ చేస్తారా? వదినమ్మా, నాకేం తెలీదు. మీ అత్తమ్మగారే నన్ను పిలిచి ఈ నాటకం ఆడమన్నారు. నాకు ఆ 40,000 వద్దు. నా ప్రాణం నాకు ముఖ్యం. నన్ను దయచేసి వదిలేయండి. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నిన్ను నేను వదిలేస్తాను, కానీ పోలీసులు వదిలేయాలంటే నా దగ్గర ఇంకో ఆఫర్ ఉంది. నువ్వు ఈవేళ రాత్రికి మా ఇంటికి రావాలి. రమేష్ గారి ముందు మా అత్తమ్మగారే నీతో ఈ నాటకం ఆడించారని నిజం చెప్పాలి. ఒకవేళ నువ్వు నిజం చెప్తే నా మెడలో ఉన్న ఈ ప్యూర్ బంగారు చైను సుమారు 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. ఇది తీసి ఇప్పుడే నీ చేతిలో పెట్టేస్తాను. ఇది ఎలాంటి సీరియల్ నెంబర్స్ లేని ప్యూర్ గోల్డ్ చైన్. నీకు పోలీసులు రిస్క్ ఉండదు. అత్తమ్మ ఇచ్చే ఆ దొంగ నోట్ల కోసం జైలుకి వెళ్తావా, లేక నేనిచ్చే ఈ గోల్డ్ చైన్ తీసుకుని నిజం చెప్తావా? నీ ఇష్టం. కార్తీక్ ఆ మెరుస్తున్న బంగారు చైన్ చూసి పోలీసుల భయంతో వెంటనే ఆండాలు ఆఫర్కి ఒప్పుకుంటాడు. ఈ అత్తమ్మగారు నన్ను దొంగ నోట్ల కేసులు ఇరికించేలా ఉన్నారు. ఆ 40,000 కన్నా ఈ 1,00,000 రూపాయల చైన్ ఎంతో బెటర్. పైగా పోలీస్ రిస్క్ అస్సలు లేదు. ఇవాళ రాత్రికి వెళ్ళి నిజం కక్కేయడమే నా ప్రాణాలకి సేఫ్. సరే వదినమ్మా, నేను ఇవాళ రాత్రికి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను.
అంతా పూసుగుచ్చినట్టు చెప్తాను. నా కోసం ఆ చైన్ రెడీగా ఉంచండి. దొరికావే పక్షి. అత్తమ్మగారు, ఈవేళ రాత్రి నా మైండ్ గేమ్తో మీ కుట్రల పునాదులు బద్దలవడం ఖాయం. నా చెల్లెలి క్యారెక్టర్ మీద పడ్డ మచ్చ నేను తుడిపేస్తాను. ఇక రాత్రి అందరూ హాల్లో ఉంటారు. కనకం దర్జాగా టీవీ చూస్తుంది. ఆండాలు ఒక మూల చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడి ఉంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. రమేష్ వెళ్లి తలుపు తీస్తాడు. బయట కార్తీక్ ఆయాసపడుతూ భయంగా నిలబడి ఉంటాడు. ఒరేయ్, ఎంత ధైర్యంరా నీకు? మళ్ళీ నా ఇంటికే వస్తావా? ఉదయం నా ముందే నాటకాలాడి ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావురా? చంపేస్తాను నేను. రేయ్, నువ్వెందుకొచ్చారో మళ్ళీ ఎక్కడికే? ఆడు నిన్ను కొట్టి చంపేస్తాడు. పారిపోరా బయటికి. నన్ను కొట్టకండి సార్. నేను మీ బీరువాలో డబ్బులు తీసుకోలేదు. మీ మరదలు స్వప్నని నేను ప్రేమించలేదు. నన్ను క్షమించండి సార్. నేను కేవలం డబ్బుల కోసమే ఈ నాటకం ఆడాను. నా ప్రాణాలకి గ్యారంటీ లేదు సార్. నాటకమా? ఏం నువ్వు మాట్లాడుతుంది? డబ్బులు తీసుకోలేదా? మరి ఉదయం నా ముందే ఆండాలు డబ్బిచ్చిందని థ్యాంక్స్ చెప్పావు కదరా. అసలు ఎవడు రావడమన్నాడ్రా నీ నాటకం? అదంతా పచ్చి అబద్ధం సార్. ఆండాలు వదిన నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీ అమ్మగారే సార్, ఈ కనకమ్మగారే నిన్న రాత్రి నన్ను సీక్రెట్గా పిలిచి 10,000 అడ్వాన్స్ నా చేతిలో పెట్టారు సార్. ఉదయం మీ ఇంటికి వచ్చి స్వప్నని ప్రేమిస్తున్నానని, ఆండాలు వదిన నాకు మీ బీరువాలో 50,000 ఇచ్చిందని అబద్ధం చెప్పమన్నారు సార్. రేపు వదిన ఇల్లు వదిలి వెళ్ళాక ఆ మిగతా 40,000 ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు మీ ఆఫీస్ డబ్బులకి సీరియల్ నెంబర్స్ ఉన్నాయని పోలీసులు పట్టుకుంటారని నాకు తెలిసింది. నా మీద పోలీస్ కేసులు అవి పెట్టకండి సార్. మీ అమ్మగారు ఇచ్చిన 10,000 అడ్వాన్స్ ఇదిగోండి సార్, మీరే తీసుకోండి అంటూ కార్తీక్ తన జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి టేబుల్ మీద పెడతాడు. రమేష్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతని కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. కనకం, కావ్య ఇద్దరు విగ్రహాల్లా నిలబడిపోతారు. అమ్మా, ఏంటిది? వాడు చెప్తుంది నిజమేనా అమ్మా? నువ్వే వాడికి డబ్బులిచ్చి ఈ భయంకరమైన నాటకం ఆడించావా? రమేషు, ఆడాండాల మనుషుల చేతిలో డబ్బులు తీసుకుని నా మీద అబద్ధం చెబుతున్నాడురా. ఆడొట్టు ఫ్రాడ్ గాడు. నేను నా సొంత కోళ్ల మీద ఎందుకు రట్ట చేస్తాను? కార్తీక్ అబద్ధం చెప్తున్నాడు అత్తమ్మగారు. అయితే వాడు చెప్పిన ఆ 50,000 రూపాయల కట్ట ఎక్కడుందో నేను చెప్పనా? మీరు కట్టుకునే పాత పట్టు చీరల మధ్యలో ఉన్న అట్ట పెట్టే అడుగున ఆ కట్ట దొంగతనంగా దాచారు కదా. కావాలంటే రమేష్ గారు ఇప్పుడే వెళ్ళి ఆ చీరల పెట్టె చెక్ చేయండి. ఆ డబ్బులు నా దగ్గర లేవు. ఆ అట్టపెట్లోనే పదిలంగా ఉన్నాయి. రమేష్ వెంటనే పరుగున వెళ్లి కనకం గదిలోకి దూరి పాత చీరల పెట్టెను కింద పోస్తాడు. అందులో నుంచి ఖచ్చితంగా 50,000 రూపాయల కట్ట కింద పడుతుంది. రమేష్ ఆ డబ్బులు తీసుకుని కళ్ళల్లో కన్నీళ్లతో తీవ్రమైన ఆవేశంగా హాల్లోకి వస్తాడు. అమ్మా, చిచ్చి, అసలు నిన్ను అమ్మ అని పిలవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎంత ఘోరమైన పని చేశావే నువ్వు. 2 ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చారు కదా అని నేను నా భార్యని, ఆమె చెల్లెల్ని ఈ ఇంట్లో ఒక మనిషిలా చూసుకుందాం అనుకుంటే నువ్వు వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ నిజాయితీ మీద ఇంత పెద్ద కుట్ర చేస్తావా? మొన్న కావ్య స్వప్న బ్యాగ్లో నెక్లెస్ పెట్టి దొంగతనం నాటకం ఆడింది. ఇవాళ నువ్వు ఏకంగా నా భార్య మీదే మచ్చ వేస్తావా? ఒక ఆడదాని క్యారెక్టర్ని, ఒక చదువుకునే పిల్ల జీవితాన్ని బజారు కీడ్చడానికి నీకు మనసులో ఒప్పిందమ్మా. రమేష్, అది కాదురా. ఆ ఆండాలు వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో నా మాటకిలి లేకుండా పోయింది. నా కూతురు కావ్యకి జరగాల్సిన మర్యాద జరగట్లా. ఆ స్వప్న ఈ ఇంట్లోనే ఉండి మండబులతోటే బతుకుతుంటే మాకిష్టం లేక అట్ట చేసాం. మమ్మల్ని క్షమించరా. నచ్చకపోతే దర్జాగా మొహం మీద చెప్పొచ్చు కదా. ఇలా దొంగ నాటకాలాడి నా కళ్ళలో పౌడర్ కొడతారా? మీ స్వార్థం కోసం నా భార్యని నా చేతులతోనే బయటకు గెంటేసేలా చేశారు కదా. ఎంత గుడ్డిగా నమ్మానే మిమ్మల్ని. కావ్య, నీ వయసుకి, నీ చదువుకి నీకు కనీసం సిగ్గనిపించలేదా ఇలాంటి నీచమైన పనికి నీ తల్లికి సపోర్ట్ చేయడానికి? ఆ మాటకి కావ్య తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక చాలు, ఇన్నాళ్ళు కన్న తల్లి, సొంత చెల్లులు అని మీ తప్పుల్ని గుడ్డిగా క్షమిస్తూ వచ్చాను. కానీ క్యారెక్టర్ మీద మచ్చ వేసే నీచ బుద్ధిని నేనెప్పటికీ క్షమించను. అమ్మా, నువ్వు పెద్దదానివి, నేను నిన్ను ఇంటి నుంచి గెంటేయలేను. కానీ కావ్య, నువ్వు రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండే అర్హత పూర్తిగా కోల్పోయావు. రేపు ఉదయమే నిన్ను హాస్టల్కి పంపిస్తున్నాను. అక్కడ ఉండి కష్టాలు పడితేనే నీకు బుద్ధొస్తుంది. ఇది నా ఫైనల్ డెసిషన్. అయ్యో రమేష్, నా కూతురు నా హాస్టల్కి పంపబాకరా. కావాలంటే మేమే ఆ ఆండాలి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. క్షమాపణలు అవసరం లేదు, నా నిర్ణయం మారదు అని చెప్పి రమేష్ ఆండాల్ దగ్గరికి వెళ్తాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, కన్నీళ్లు ఉన్నాయి. ఆండాలు చేతులు రెండూ పట్టుకుని తలదించుకుంటాడు. ఆండాలు,
నన్ను క్షమించు. ఏ రోజుకా రోజే నా కుటుంబం నిన్ను అవమానిస్తూ వస్తుంది. కానీ నేను మాత్రం గుడ్డిగా వాళ్ళని నమ్మాను. నీ మీద నింద వేసి నిన్ను గెంటేయాలని చూసినందుకు నా మనసు ఇప్పుడు ముక్కలైపోతుంది. నీ 24 గంటల సవాల్తో నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ ఇంట్లో నిన్ను ఎవరు ఏమన్నా వాళ్ళకి ఇక స్థానం లేదు. స్వప్న, నన్ను క్షమించమ్మా. నిన్ను నా సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చదివిస్తాను. ఇది మీ బావ మాట. పర్లేదు రమేష్ గారు, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని నాకు తెలుసు. మీరు నా నిజాయితీని అర్థం చేసుకున్నారు. నాకు అంతకంటే ఏమీ వద్దు. కార్తీక్ ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. కనకం, కావ్య ఇద్దరూ తమ కుట్రలు బెడిసికొట్టి తామే శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు తలలు పట్టుకుని సోఫాలో కుప్పకూలిపోతారు. ఉదయం పూట వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. బాల్కనీలో రమేష్, ఆండాలు కాఫీ తాగుతూ నిలబడి ఉంటారు. స్వప్న ల్యాప్టాప్లో ఆన్లైన్ క్లాసులు వింటూ హాల్లో కూర్చుని ఉంటుంది. కావ్య తన బ్యాగులు తీసుకుని ఏడుస్తూ క్యాబ్ ఎక్కి హాస్టల్కి వెళ్ళిపోతుంది. కనకం గదిలో నుంచి బయటకు రాకుండా సైలెంట్గా ఉంటుంది. చూసావా ఆండాలు, కావ్య హాస్టల్కి వెళ్ళాక ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మకు కూడా గట్టిగా బుద్ధొచ్చింది. ఇక ముందు నీ జోలికి, స్వప్న జోలికి అస్సలు రాదు. నీ పల్లెటూరి బుర్రకి, నీ మైండ్ గేమ్స్కి నేను నిజంగానే ఫ్యాన్ అయిపోయాను ఆండాలు. పల్లెటూరి బుర్రాని ఇంకోసారి అన్నారంటే నేను మీ మీద కూడా ఆ మైండ్ గేమ్ వాడాల్సి వస్తుంది. ఇక చూసుకోండి రమేష్ గారు. అమ్మో వదిలే తల్లి, నీ లాజిక్ దెబ్బలకి పోలీసులు, ట్రాకింగు, అలారాలు అన్నీ వణుకుతాయి. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాండాలు, నాకు అదే చాలు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకుంటారు. స్వప్న వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంట్లో చీకటి తొలగిపోయి శాశ్వతమైన వెలుగు నిండినట్టుగా ఆ వాతావరణం ఉంటుంది. చూశారు కదా, చెడు ఎంత బలంగా నాటకాలాడినా నిజం దగ్గర అది తలవంచక తప్పదు. అత్తగారి కుట్రలు, ఆడపడుచు అహంకారం అన్నీ ఆండాలు వేసిన ఒక్క లాజిక్ దెబ్బకి ఆమె నిలకడైన మనసుకి కకావికలమయ్యాయి. రమేష్ తన తప్పు తెలుసుకుని వదినమ్మ స్థానాన్ని, భార్య గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ ఆడపడుచు కథ ఇక్కడితో ఒక అద్భుతమైన, సంతోషకరమైన ముగింపుకి చేరుకుంది. ఒక సామాన్యమైన మహిళ తన సంసారాన్ని కాపాడుకోవడానికి పడే తపన ఎలా ఉంటుందో ఆండాలు నిరూపించింది. మళ్ళీ ఇంకో అద్భుతమైన కొత్త సిరీస్తో మీ ముందుకొస్తాం. చూశారు కదా, మన ఆడపడుచు మెగా సిరీస్ గ్రాండ్ ఫినాలే. మా ఆండాలాడిన ఈ మైండ్ గేమ్ మీకు నచ్చిందా? రమేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఫ్యామిలీ స్టోరీస్ కోసం వెంటనే మా ఆండాలు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గట్టిగా కొట్టండి. మళ్ళీ కలుద్దాం. సెలవు, మీ ఆండాలు.